ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ప్రభు సన్నిధిలో చేరి ఈ విధంగా జకర్య గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మనము లాస్ట్ వీక్ వరకు జకర్య 9వ అధ్యాయంను ధ్యానించుకుంటూ వచ్చాము. లాస్ట్ వీక్ లో మరి 2 గొప్ప యుద్ధాలను గురించి మనం తెలుసుకున్నాము. అలెగ్జాండర్ చేసిన యుద్ధాన్ని గురించి 9వ అధ్యాయంలో, అదేవిధంగా మక్కాబియన్ రివోల్ట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంతకంటే ముందుగా 10వ వచనంలో, 9వ అధ్యాయం 10వ వచనంలో మనము ప్రభు రాకడను గురించి, ఎండ్ డేస్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాము. ఒక మాట ప్రభు వాక్యం చదువుకొని ప్రార్థించుకుందాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించు. కృపగల దేవా, సర్వోన్నతులైన మా తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ఈ వారంలో నాయన తండ్రి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా జకర్యా గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. జకర్యా గ్రంథం ద్వారా అనేక విషయాలను మాకు నేర్పిస్తూ వచ్చారు నాయన తండ్రి. అయ్యా, కేవలము మీ మీద ఆధారపడుతున్నాను నాయన. నాకు నా జ్ఞానం నాయన తండ్రి జకర్యా గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోదు తండ్రి. మీ పరలోక జ్ఞానాన్ని ఇవ్వండి. మీ సిలువ చాటున నన్ను ఉంచి నాయన తండ్రి మీరే మాతో మాట్లాడుతురండి. ఆ కాలంలో ఇశ్రాయేలుతో మాట్లాడినట్లుగా నాయన మాతో ఇప్పుడు ఈ సమయాల్లో మాట్లాడుతురండి నాయన తండ్రి. మా హృదయాలను తెరవడానికి మీరు కృప చూపించండి. మీ వాక్యాన్ని స్వీకరించడానికి నాయన దాన్ని మా అనుదిన జీవితంలో అమలుపరచుకోవడానికి కృప చూపించండి. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే వారిని కూడా మీరే తీసుకొని వస్తారని నమ్ముతూ సమయాన్ని అంతటిని మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ లో ఆ యొక్క మకాబియన్ రివోల్ట్ గురించి తెలుసుకొని ప్రభు ఏ విధంగా కాపాడినారు, ఆ యొక్క రివోల్ట్ అనేది మరి వాళ్ళకు ఆ పండగ ఆచరించడానికి వాళ్ళకు సహాయపడింది అనే విషయం మనము తెలుసుకుంటూ వచ్చాం. సో ఈ రోజు మనము ఈ యొక్క 9వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం నేర్చుకుందాము. 9వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము చదువుకుందాము. ఒకసారి 14వ వచనం చదువుతున్నానండి. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. అంటే ఇక్కడ మరి ఈ వాక్య భాగము ప్రభువును ఒక గొప్ప యుద్ధ శూరునిలాగా మనకు చూపిస్తా ఉండడం మనం చూస్తా ఉన్నాం. ప్రభు ఎలా మరి ఆయన యుద్ధం చేస్తాడనే విషయము మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే బాణాలు, ఆయన బాణాల గురించి చెప్పినారు, బాకా నాదాన్ని గురించి కూడా చెప్పినారు. తర్వాత దక్షిణ దిక్కు నుంచి వచ్చే గొప్ప సుడిగాలతో ఆయన బయలుదేరుతారని చెప్తా ఉన్నారు. ఆయన బాణాలు మెరుపు వలె ఉంటాయి. అనేక సార్లు మరి ఆయన ప్రకృతి మీద ఎలా ఆయనకు ఆ, ఆధిక్యత ఉందో ఆ యొక్క ప్రకృతికి సంబంధించిన అంశాలను, మెరుపులను, వడగండ్లను, వీటినన్నిటిని కూడా ప్రభు తన యుద్ధ పరికరాలుగా ఉపయోగించడం మనం చూస్తాం. యెహోషువ యుద్ధం చేసినప్పుడు వడగండ్లను కురిపించడం మనం చూస్తాం అన్నమాట. అదేవిధంగా ఒక్కసారి మనకు బాగా తెలిసిన కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం చూస్తే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 13, 14 చదువుకుంటే, కీర్తనలు 18, 13, 14. యెహోవా ఆకాశమందు ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. సో ఈ విధంగా వడగండ్లను వీటన్నిటిని కూడా తన సాధనాలుగా ప్రభు ఉపయోగించుకోవడం మనం చూస్తాం. అందుకనే మరి ఏ రాజా రాజుగా, ప్రపంచానికి రాజుగా పిలువబడిన అలెగ్జాండర్ గాని ఆయన మనసును మార్చాడు. అదే సమయంలో ఆ యొక్క మక్కాబియన్స్ రివోల్ట్ లో ఒక గొప్ప రాజు ఎదిరించి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వారికి తోడుగా ఉండి ఆ యొక్క యుద్ధంలో జయము పొందడానికి ప్రభు వారికి సహాయం చేస్తున్నాడు. ఎన్నోసార్లు ఆ యుద్ధాల్లో ప్రభువే వారిని గెలిపిస్తూ రావడం మనం చూస్తాం. ఇప్పుడైతే మనకు బాగా తెలుసు ప్రజెంట్ స్టేటస్.
మరి లాస్ట్ ఇయర్ హమాస్ వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు ప్రభు ఎలా కాపాడు, మళ్ళీ వాళ్ళ మీద ఎలా వీళ్ళు ఇజ్రాయెల్ జయం పొందినారు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. ఒక పెద్ద ఐరన్ డోమ్ ఉంది ఇస్రాయేళ్లకు, అందుకని వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆ యొక్క యుద్ధంలో రాకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళని ఏం చేయలేవు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తాం. అయితే ఆ ఐరన్ డోమ్ ఉన్నా లేకున్నా మరి ప్రభువే వారికి ఐరన్ డోమ్ గా ఉంటూ ప్రతి పరిస్థితి నుంచి ఎన్ని ప్లాన్స్ వాళ్ళు వేసినప్పటికీ కూడా వారిని కాపాడుతూ వస్తున్నారని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ వచనంలో ప్రభు గొప్ప యుద్ధ వీరునిలాగా మనకు కనపడతా ఉన్నారు. మనం చదువు ఈ యొక్క జకర్యా గ్రంథంలో చాలా సార్లు మనం ఒక మాట చదువుతాం. ఫస్ట్ చెప్పుకున్నాం మనం, సైన్యములకు అధిపతియు యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్, అంటే ఆయన సైన్యాలు బహురకాలుగా ఉన్నాయి. మరి ఆయన వెంబడి దేవదూతలందరూ ఆయన వెంబడి వస్తే మరి ఎంతగా ఆయన యుద్ధం చేస్తాడు. ఒక మాట అంటారు కదా ప్రభు, నేను అడిగితే గెసెమనే తోటలో ప్రభు ఎన్నో మంది దూతలను పంపడా నా తండ్రి అని అంటాడు. ఆ విధంగా మరి ప్రభు అంతగా బలవంతుడిగా ఉండి వాళ్ళను కాపాడుతూ వస్తున్నారు. ఆ తర్వాత 15వ వచనం చదువుతాను. సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును, కనుక వారు భక్షించుచు వడిసెల రాళ్ళను అనగదొక్కుచు త్రాగుచు ద్రాక్షరసం తాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్తపాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తంతో నిండియుండును. సో ఈ వచనము మరి సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ, ప్రభు వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి జయించినారు కాబట్టి ఆ యొక్క సెలబ్రేషన్ ఇక్కడ వాళ్ళు చేసుకుంటా ఉన్నారనమాట. ఆ, ఎలా చేస్తా ఉన్నారు అనే విషయం ఇక్కడంతా వివరిస్తా వస్తున్నారు. జకర్యా గారు ద్వారా ప్రభు వివరిస్తా వస్తున్నారు. వాళ్ళంట మరి వడిసెల రాళ్ళను ఉపయోగించినారంట. మనకు బాగా తెలుసు అది చాలా సింపుల్ ఆయుధం కదా. వడిసెల రాయి అనేది చాలా సింపుల్ ఆయుధం. దాంతో ఎలా మరి దావీదు గారు జయించినారు, గొల్యాతుని ఎలా జయించినారు అనేది మనకు బాగా ఈ యొక్క ఇన్సిడెంట్ మనకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. అవి చాలు ప్రభువుకు, అవి చాలు. మనమేమో మన శక్తి మన బలము ఉపయోగించి మనకు వచ్చే పరిస్థితులను మనం జయించం. కానీ ఆయన శక్తితోనే ఈవెన్ వరుసల రాళ్ళ వాటిని కూడా మనం ఉపయోగించి మనకు ఎదురయ్యే సమస్యలను వాటన్నిటి మీద కూడా మరి మనము జయాన్ని సాధించవచ్చు. వాళ్ళంట ఆ, ఎలా ఉన్నారంట, ద్రాక్షరసం త్రాగినట్లుగా, ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు. గట్టి గట్టిగా అరుస్తా ఉంటారు కొంతమంది అయితే. ఆ విధంగా వాళ్ళు కూడా గట్టి గట్టిగా అరుస్తా ఉన్నారంట. వాళ్ళు లౌడ్ నాయిస్ చేస్తా ఉన్నారంట. ఎందుకంటే మా ప్రభు నాకు విజయం ఇచ్చినారు, విజయము విజయం అని గట్టి గట్టిగా అరుస్తా ఉన్నారంట. వాళ్ళ సంతోషాన్ని ఇది వివరిస్తా ఉంది. అదే విధంగా ఇక్కడైతే మరి బలి రక్తాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది తెలుగులో, కానీ ఇంగ్లీష్ లో ఎంత మాత్రం లేదండి. రక్తాన్ని గురించి ఎంత మాత్రం లేదు. వాళ్ళు ఇజ్రాయలైట్స్ ఆ యొక్క బలులు అర్పించేటప్పుడు ఏం చేస్తారు, ఆ ఆ బలిపీఠం మీద బలులు అర్పించి ఆ రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని వచ్చి బలిపీఠం మీద లోపల మందసము అక్కడంతా కూడా చిలకరిస్తారు కదా. దాన్ని గుర్తు చేస్తూ ఆ యొక్క పాత్రలన్నీ నిండి ఉన్నాయి, రక్తంతో నిండి ఉన్నట్టుగా మరి ప్రభు ఇక్కడ వాళ్ళని గురించి అంత ఆనందపడుతున్నారు. వాళ్ళు మరి దేవుని సన్నిధిలోకి వస్తూ ఆనందపడుతున్నారు అనేది చెప్తా ఉన్నారు. ఈ లోపల 16, 17 చదువుతారా? ఆ జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నం వలెనున్నారు. కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షారం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఆ కిరీటం మందలి రత్నాల్లాగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో కిరీటంలో ఎలాంటి ఎలాంటి రత్నాలను పెట్టుకుంటారు, చాలా ప్రెషియస్ స్టోన్స్ పెట్టుకుంటారు కదా కిరీటంలో పెడుతున్నారంటే రాజులు. అవి చాలా ప్రెషియస్ స్టోన్స్ అయి ఉంటాయి. అలాంటి రత్నాల్లాగా మరి నా నా బిడ్డలు ఉన్నారు అని వాళ్ళని బట్టి ప్రభు ఎంతో ఆనందిస్తున్నారు. తన బిడ్డలను బట్టి చాలా ఆనందిస్తా ఉన్నారు అనమాట. మనం ఒకసారి మనకు బాగా తెలిసిన ఒక వచనాన్ని తీసుకుంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో 3వ వచనంలో, ఇది చాలా మందికి బర్త్డే బ్లెస్సింగ్స్ కూడా ఇస్తా ఉంటారు, విషెస్ లో ఉపయోగిస్తా ఉంటారు ఈ వాక్యాన్ని. యెషయా 62:3,
నీవు యెహోవా చేతిలో నీవు భూషణ యెహోవా చేతిలో కిరీటముగాను భూషణ నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. అంటే దేవుని చేతిలో రాజకీయ మకుటంగా కిరీటంగా నువ్వు ఉంటావు అని ప్రభు చెప్తా ఉన్నారనమాట. ఆ విధంగా మరి ప్రభు వాళ్ళ పట్ల ఎంతగా ఆనందించే దేవుడు అయినాడు. ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఎందుకు అట్లా రత్నాలుగా ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే, ఏ విధంగా అయితే మందను కాపరి కాపాడుతా వస్తాడో, రక్షిస్తా వస్తాడో, అప్పుడు ఆ విధంగానే ప్రభు వాళ్ళను కాపాడుతూ వస్తాడు. ఒక కాపరి తన గొర్రెల మందను రక్షించినట్లు ప్ర- గొర్రెల మందాన్ని గురించి కాపరి ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. మనం అందరం చాలా సార్లు విన్నాం ఈ పాఠాన్ని. ఆ విధంగానే ప్రభు కూడా వాళ్ళను రక్షిస్తా వస్తాడు. ప్రభు ఎప్పుడు మనకు బాగా వచ్చిన కీర్తన ఏంటి? అందరికి వచ్చిన కీర్తన 23వ తారీఖు. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. అక్కడ మనం చూస్తే చాలా ఉంటాయి. ఆయన మనకు ఎలా ప్రొవిజన్, అన్ని విషయాల్లో ప్రొవిజన్ ఇస్తా ఉన్నారు. ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. బ్రతుకు దినములు అన్నీ కూడా ఆయన మనతో ఎలా ఉంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా వస్తారనమాట. సో ఆ విధంగా కాపరిలాగా నేను కాపాడుతాను అని చెప్తున్నారు. చివర్లో మనం చూస్తే 17వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? క్షేమంగా ఉన్నారంట. చాలా అందంగా ఉన్నారంట. యవ్వన స్త్రీలలాగా, మరి యవ్వనస్తుల్లాగా ఉన్నారంట. యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు అని మెన్షన్ చేయడం అనేది దేన్ని సూచిస్తా ఉంది? ఆ దినాలలో ఈ యుద్ధాలన్నీ అయిపోయి మరి అంత్య దినాల్లో వాళ్ళు ఎలా ఉంటారు? బలంగా ఉంటారు. వాళ్ళు ఏ ఏజ్ లో అయినా ఉండని, యవ్వన స్త్రీలు, యవ్వనస్తులు బలంగా ఉన్నట్లుగా మరి బలంగా ఉంటారని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ధాన్యాన్ని గురించి, క్రొత్త ద్రాక్షరసాన్ని గురించి ప్రభు చెప్తున్నారంటే, ఇది అగ్రికల్చర్ ప్రాస్పరిటీ అన్నమాట. వ్యవసాయకు సంబంధించిన ప్రాస్పరిటీ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఈ అగ్రికల్చర్ ప్రాస్పరిటీని మెన్షన్ చేయడం అనేది ప్రభు వారి పట్ల ఎలా ఫేవర్ చూపిస్తా ఉన్నారు, వారి పట్ల ఎలా కటాక్షాన్ని కలిగి ఉన్నారు అనే దాన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయము 9వ అధ్యాయము, జకర్యా 9వ అధ్యాయము దేంతో మొదలైంది? యుద్ధాలతో మొదలైంది కదా. ఫస్ట్ వచనం నుంచి శత్రువులను ఇలా జయిస్తాను, ఎన్ని దేశాలు 10 కంట్రీస్ కి అగెనిస్ట్ గా, 10 సిటీస్ కి అగెనిస్ట్ గా నేను వాళ్ళ మీద జయం సాధిస్తా అని చెప్పిన ప్రభు ఆ విధంగా యుద్ధంతో మొదలైంది. ఇంకొక మకాబియన్ రివోల్ట్ గురించి కూడా చెప్పబడింది. చివరికి ప్రాస్పరిటీతో, ప్రాస్పరిటీ ఆశీర్వాదాలతో, బ్లెస్సింగ్స్ తో ఈ అధ్యాయము ఎండు కావడం అనేది మనం చూస్తాము. ఈ అధ్యాయం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ప్రభు మనల్ని నడిపిస్తా వస్తారు. ఒక మాట మనం చదువుకున్నాం కదా, ఎన్నో వర్షంలో బంధకములలో పడి ఉన్న వార్లారా అని చెప్తాడు కదా ప్రభు. ఒక మాట ఆ మాట గుర్తు చేసుకుందాం మనము. 12వ వచనంలో, బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని ఈ యొక్క 12వ వచనంలో, 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాను. ఆ సందర్భంగా మనము ధ్యానించుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం, మనం కూడా అనేకమైన బంధకాలలో పడి ఉన్నాం. మరి ఎంతో స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఫిజికల్ గా ఎన్నో రకాలుగా పాప బంధకాల్లో మనం ఉండడం మనం చూస్తాం. చిన్న చిన్నవే, జెలసి, కోపము, ఇలాంటి బంధకాలను మనం ఎప్పుడు దూరం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనకు నిరీక్షణ ఉంటుందో వాటన్నిటి నుంచి ప్రభువు మనల్ని విడిపిస్తాడు. మరి ఇజ్రాయెల్ విషయంలో ఎంతగా గొప్ప కార్యాలు చేస్తూ ప్రతి యుద్ధంలో వాళ్ళు విజయాలను చేస్తూ వాళ్ళని నడిపించిన ప్రభు మరి మనల్ని కూడా నడిపిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ప్రభు తోడయండి వాళ్ళకి విజయాన్ని ఇచ్చి మరి చివరి వచనంలో లాగా వాళ్ళకి ప్రాస్పరిటీ, ఎంతో సంతోషము, అదేవిధంగా ఆనందం ఇస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా, అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయ సంబంధమైన ఆ యొక్క ప్రాస్పరిటీ అనే దాన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. మన పట్ల కూడా అంతే కరుణ చూపించే ప్రభు అయినాడు. సో ఈ ప్రాస్పరిటీని గురించి, వ్యవసాయ సంబంధమైన ప్రాస్పరిటీని గురించి మనము 10వ అధ్యాయంలో కూడా మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. 10వ అధ్యాయంలో కూడా ఆ మాటనే 1వ వచనంలో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభు. 10వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. జకర్యా 10:1. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి, ప్రతి వాని చేనులోనూ పైరు మొల్చునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును. సో 9వ అధ్యాయము ఈ యొక్క అగ్రికల్చర్ గురించే, ఆ యొక్క బ్లెస్సింగ్స్ గురించే తెలియబడింది. ఇక్కడ కూడా దాని గురించే ప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఏం చెప్తా ఉన్నాడు ప్రభు? మీరు వేడుకొనుడి, ప్రభువును వేడుకొనుడి, ఆస్ ద లార్డ్.
మీరు వేడుకుంటే నేను జవాబిస్తాను. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు ఏదైనా ఇస్తారని మరి యేసయ్య చెప్తారు కదా శిష్యులతో. అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాగ్దానము చాలా సార్లు మనం క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. ప్రభా మీరు అట్లా చెప్పారు కదా! మాకు మేము అడిగినదంతా ఇస్తామన్నారు కదా! అని చాలా సార్లు క్లెయిమ్ చేస్తూ ఉంటాం ఆ వాగ్దానాన్ని. అయితే ఆ విధంగా మరి ఆ వాగ్దానం నెరవేరాలంటే ముందు మనం ఏం చేయాలా? ఆయన యందు నిలిచి ఉండాలి. ఆ తర్వాత ఆయనను వేడుకోవాల. ప్రభా నాకు ఈ అవసరం ఉంది. దయచేసి ఈ అవసరాన్ని తీర్చండి. ఇక్కడ వాళ్ళని ఏమడుగుతున్నారు? కడవరి వానాకాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి అని చెప్తన్నారు. సో, ఈ వర్షాన్ని గురించి మనము ప్రభువు ఇస్తే తప్ప వర్షం రాదు. ఒక సిస్టర్ ఉన్నారు శ్రీకాకుళం వాళ్ళ జిల్లా. ఆమె ఎప్పుడు తనకు ప్రార్థన చేసే అవకాశం వచ్చినా కూడా ప్రేయర్‌లో ప్రతిసారి ప్రభా మా జిల్లాలో వర్షం లేదు ప్రభా! దయచేసి మరి మాకు వర్షాన్ని ఇవ్వండి ప్రభా! అని ప్రార్థన చేస్తా ఉంటది. ఎందుకంటే తనకు బాగా తెలుసు. వర్షం అనేది కేవలము ప్రభువు ఇస్తేనే వస్తుంది అనే విషయం బాగా తెలుసు. ఒకసారి మనము యోవేలు గ్రంథం చూసుకుంటే యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం చదువుతారా ఎవరైనా? యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కాబట్టి ఈ యోవేలు గ్రంథం అంటేనే చాలా భయమేస్తుంది కదా! ప్రభు దినాన్ని గురించి చాలా తీవ్రంగా తెలియజేస్తా ఉంటారు. చాలా అది శ్రమ, మహాశ్రమ గల దినము. మీరిలా ఉన్నారు. మీరందరూ మరి వచ్చి ఆయన సన్నిధిలో వేడుకొనండి. ఇలా చెప్తూ అదే సమయంలో మరి యోవేలు గారి ద్వారా ఏం చెప్తున్నారంటే ప్రభు మీరు ఉత్సాహించి ఆయన యందు సంతోషించండి. ఆయన మీకు తొలకరి వర్షాన్ని ఇస్తాడు. కడవరి వర్షాన్ని కూడా మీకు ఇస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నారు. అట్లే ఇక్కడ మనము ఆహ్, తొలకరి కడవరి వానల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఏం చేస్తాడంట ప్రభు పైరు మొలిపిస్తాడంట. ఈ యోవేలు గ్రంథంలోనే ఇప్పుడు చదువుకున్నాం గదా! అదే 22వ వచనంలో చూస్తే పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. మనం వేడుకోవడం ఒక్కటే. మనం ఆయన అడగడం ఒక్కటే. మరి ఆయన అడుగుతగిన ఖచ్చితంగా వర్షాలిస్తాడు, పంటలిస్తాడు. చాలా సార్లు రైతులు బాధపడతా ఉంటారు వర్షాలు లేవని. మరి ప్రజలు కూడా చాలా ప్రార్థనలు చాలా గ్రూప్స్‌లో చూస్తే వర్షాల కోసము బాగా ప్రార్థన చేస్తారు. అదేవిధంగా వరదలు ఇలాంటి వర్షాలు ఎక్కువొచ్చినప్పుడు గూడా మరి ప్రభా ఎక్కువ వర్షాలొస్తున్నాయి. మరి పంటకు నష్టం కలుగుతుంది అని ఈ విధంగా గూడా ప్రార్థన చేస్తా ఉంటారు. ఎందుకంటే మనకొక దేవుడున్నాడు. అది ఎలాంటి పరిస్థితయినా వర్షాన్ని ఇచ్చేవాడు ఆయనే, వర్షాన్ని ఆపేవాడు ఆయనే, మనకు పంటలిచ్చేవాడు ఆయనే, మనకు పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు పంటలు పండకుండా చేసేవాడు కూడా ఆయనే. ఆయనెప్పుడు మేలు చేయాలనే చూస్తాడు. ఆ విధంగా మనకు కీడు వస్తుంది, నష్టం వస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఆయనకున్న ఉన్నత ఉద్దేశ్యం. మనల్ని సరిజేసి, మళ్ళీ ఆయన మార్గంలో నడిపించాలి. మనం ఆయన తట్టు తిరగాలి అనే యొక్క ఉన్నత ఉద్దేశాన్ని బట్టే ప్రభు ఆ యొక్క వర్షాన్ని ఆఫ్ చేయడం అప్పుడప్పుడు చేస్తా ఉంటారు. అప్పుడు మనం మళ్ళీ వేడుకుంటే మళ్ళీ వర్షాలిస్తాడు. అయితే దీని ఆత్మీయ అర్థాన్ని చూస్తే మనకందరికీ తెలుసు. వర్షం అనేది దేనికి సూచన? ఆత్మ కుమ్మరింపుకు సూచన కదా! స్పిరిచువల్‌గా మనం ఏం చేస్తాము? హోలీ స్పిరిట్‌కు హ్మ్. సూచనగా వాడుకుంటాం మనమిది. ఇదే ఇదే క ఆహ్, యోవేలు గ్రంథంలో రెండో అధ్యాయంలోన 28, 29 చదువుతారా? 28, 29 చదువుతారా? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు ఎక్కడ జరిగింది? మనకు బాగా తెలుసు. ఆత్మ ఎప్పుడు కుమ్మరించబడింది? అపోస్తులు మొదటిగా అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో 2, 3 వచనాలు చూస్తే అక్కడ మొదటి ఉన్న సంఘం. వాళ్ళందరి మీద ఆత్మ కుమ్మరించబడ్డం మనం చూస్తాము. అదే సమయంలో మరి పేతురు గారు ఇక్కడున్న ఈ వచనాన్ని మళ్ళీ ఆయన చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఒక్కరి మీద కాదు, ఈ యొక్క అందరి మీద కూడా మీ అందరి మీద మీ అందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది అని చెప్తారనమాట. అయితే ఇవి మరి వీటిని గురించి ఎంతవరకు అప్పుడు నెరవేరింది? జకర్యా కాలంలో నెరవేరిందా? లేదు కదా!
ఆత్మ కుమ్మరించబడుతుంది అని ప్రభు తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. ఆత్మ కుమ్మరించబడే విషయాన్ని గురించి తర్వాత అధ్యాయంలో చూస్తాం. కానీ ఇది అప్పుడైనా సరే, ఇక్కడైనా సరే ఎప్పటి ప్రవచనం అంటే అంత్యకాలములలో నెరవేర్చే ప్రవచనం. అప్పుడు జరగలేదు. అయితే ఇప్పుడు మన కాలంలో మరి మొదటి శతాబ్దంలోనే అపోస్తల మీద ఆత్మ కుమ్మరించబడడం జరిగింది. మరి ఎవరైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వెంటనే ప్రభు తన ఆత్మనిస్తానని, మీ హృదయంలోనికి మీతో ఉంటాను, మీలో ఉంటాను, ఆత్మ మీలో ఉంటుంది అని ప్రభు యోహాను సువార్తలో చెప్పడం మనం చూస్తాం అన్నమాట. ఆ విధంగా ప్రభు తన వాగ్దానం ఇచ్చిన విధంగా ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచినారో, సొంత రక్షకునిగా అంగీకరించినారో వాళ్ళందరిలోకి పరిశుద్ధాత్మ రూపంలో ప్రభు ఖచ్చితంగా వస్తారు. మనల్ని నడిపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ వచనం పర్టికులర్ గా ఎప్పుడు నెరవేరుతుంది? అంత్యకాలంలో. ఇదంతా ఇప్పుడు మనకు జరుగుతుంది. అంటే నాట్ అబౌట్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయలైట్స్ మీద మరి ఎవరైతే యేసుప్రభుని నమ్మినారో వాళ్ళ మీద మాత్రమే ఆత్మ వస్తుంది, కానీ మిగిలిన ఇజ్రాయలైట్స్ మీద అలా ఆత్మ ఏది లేదనమాట. అది వాళ్ళ విషయంలో ఎప్పుడు నెరవేరుతుందంటే మరి అంత్యకాలంలో నెరవేరుతుంది. ఆ విషయాన్ని గురించి మనం ఇదే జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తామన్నమాట. ఏమవుతుంది వాళ్ళ మీద ఆత్మను దేవుడు కుమ్మరించినప్పుడు, పరిశుద్ధ ఆత్మను ఏం జరుగుతుంది అనేది మనం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 2, 3 వచనాలు చదువుతారా? 10వ అధ్యాయము 2. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనందిరి. నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించేదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారు? మొదట మీరు నన్ను అడగండి, మీకు వర్షాన్ని ఇస్తాను, కడవరకాలం వర్షాన్ని ఇస్తాను అని చెప్పిన ప్రభు రెండవ వచనంలో ఏం చెప్తున్నారంటే ఏ విధంగా వాళ్ళు మోసపోతా ఉన్నారు, ఈ ఇజ్రాయలైట్స్ ఏ విధంగా మోసపోతున్నారు చెప్తా ఉన్నారు కదా. రెండవ వచనం చివరి భాగంలో, కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపర్ లేక బాధ నొందిరి. జనులు తిరుగులాడుతూ ఉన్నారంట, కాపర్ లేనట్లుగా వాళ్ళు బాధపడుతున్నారంట. ఎందుకనంటే వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది? ఇంకా ఎవరున్నారు? గృహదేవతలు గృహదేవతలు ఉన్నారు. అదేవిధంగా సోదెగాండ్రు కూడా ఉన్నారు. గృహదేవతల గురించి మనం ఎక్కడ నేర్చుకుంటాము? ఒక ఆమె తీసుకొని వెళ్తాది తండ్రి ఇంట్లో నుంచి గృహదేవతలను. ఎవరు? రిప్కా రేచల్. రేచల్ కదా. రేచల్ 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 వాళ్ళ 31వ అధ్యాయంలో చూస్తాం. ఆది కాండంలో వాళ్ళ నాన్న లాభాన్ దగ్గర నుంచి గృహదేవతలు దొంగలించిపోతుంది. వాళ్ళకు ఒక నమ్మకం అన్నమాట, ఈ దేవతలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ విధంగా గృహదేవతలను చేసుకోవడం అనేది ఇస్రాయేళ్లకు బాగా అలవాటు. ఎవరింటికి వాళ్ళు చేసుకుంటారు దేవతలను. ఒకవైపు మరి దేవుని కొలుస్తానే ఉంటారు, మరొక వైపు గృహదేవతలను చేసుకుంటా ఉంటారు. మనము న్యాయాధిపతులలో చూస్తే ఒక వ్యక్తిని చూస్తాం, 17, 18 అధ్యాయాల్లో మీకా అనే వ్యక్తిని చూస్తాం. ఆయన కూడా మరి ఈ విధంగా దాని వంశానికి చెందిన ఆయన ఈ గృహదేవతలను చేయించుకోవడము, దానికి మొక్కడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ గృహదేవతలు ఏమై చేస్తా ఉన్నాయంట? వ్యర్థమైన మాటలను పలుకుతా ఉన్నాయంట. అదే సమయంలో ఈ సోదెగాన్లు ఏం చేస్తున్నారంట? నిరర్థమైన దర్శనాలు చూస్తున్నారంట, వ్యర్థమైన కళలను, మోసపూరితమైన కళలు కంటా ఉన్నారు. వీళ్ళని గురించి ప్రవక్తలు వీళ్ళందరిని గురించి చాలా తీవ్రంగా తర్వాత అధ్యాయాల్లో ప్రభు హెచ్చరించడం మనం చూస్తాం. ఎందుకంటే ప్రభుకి ఇవన్నీ చాలా వ్యతిరేకమైనవి. మనం చాలాసార్లు చెప్పుకుంటా వచ్చాం. ఆయన తన మహిమను ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు. తను ప్రవక్తల నోట పలికించినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరేటట్టుగా ప్రవర్తించడం వాళ్ళకి ఇస్తా ఉంటాడు. ఈ విధంగా ఈ గృహదేవతలకు తన మహిమను ఇచ్చేవాడు కాదు. మనం 10 కమాండ్మెంట్స్ ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటాం. మొట్టమొదటి 2 ఆజ్ఞలు మనం చూస్తే ఏ దేవతను కూడా మీరు చేసుకోకూడదు, దానికి పూజించకూడదని ప్రభు ఖచ్చితంగా చెప్పడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఆ వీటిని చేస్తున్నారు కాబట్టి గృహదేవతలను పెట్టుకుంటున్నారు, సోదెగాన్న మాటలు వింటా ఉన్నారు. వీళ్ళు మోసం చేస్తే ఆ కళలు కంటే ఆ వాళ్ళు ఎప్పుడన్నా కష్టాలు వచ్చి బాధపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? మాయగల భావాలు చెప్పి వాళ్ళని ఓదారుస్తా ఉన్నారంట. ఈ విధంగా వాళ్ళు ఈ వీళ్ళను మిస్లీడ్ చేస్తా ఉన్నారు, ఇజ్రాయలైట్స్ ను మిస్లీడ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నా అంటే నేనే గొర్రెల కాపరినిస్తాను,
మనకు బాగా తెలిసిన అధ్యాయం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తారు. ఆ విధంగా ఇక్కడ నేను మంచి కాపరిని ఇస్తాను అంటూ ప్రభు చెప్తా ఉన్నారు చూడండి. మనము ఒకసారి మీరు ఎహెచ్కేలు 34వ అధ్యాయాన్ని మీరు ధ్యానించండి. అక్కడ చక్కగా మంచి కాపర్లకు, అదేవిధంగా చెడ్డ కాపర్లకు గురించి చాలా చెప్తాడు ప్రభు. అదే సమయంలో ఈ ఈ ఎహెచ్కేలు 34వ అధ్యాయం 23వ వచనంలో ఒక వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. కాబట్టి దావీదును కాపరిగా ఇస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇక్కడ దావీదు అంటే మన ప్రభు అయిన యేసయ్యనే. ఆ వాగ్దానాన్ని ఇచ్చిన ప్రభు మరి తను ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. మంచి కాపరిగా యేసయ్యను ఈ లోకానికి పంపడము, చాలా చోట్ల మనలను ఎవరైతే ప్రభువుని నమ్మినారో వాళ్ళందరినీ గొర్రెలతో ఈక్వల్ గా చేసి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గొర్రెలు అనేటివి ఎప్పుడు కాపరిని అనుసరిస్తాయి. అవి సొంతంగా డెసిషన్ తీసుకోవు. ఎప్పుడు కాపరి ఏం చెప్తే, కాపరి ఎక్కడికి వెళ్తే ఆయన వెనకమ్మడి వెళ్తా ఉంటాయి. కాపరి ఏం పెడితే అదే తింటా ఉంటాయి. మంచి పచ్చిక తినిపిస్తా ఉంటాడంట కాపరి. ఆ పచ్చిక గల ప్రదేశాల్లోనే తీసుకెళ్ళి వెళ్తాడంట. కొంచెము ఆ పచ్చిక లేత ఉన్నదే తినిపిస్తాడంట. కొంచెం ముదిరిపోయిందంటే మళ్ళీ వేరే చోటికి పోతాడంట గొర్రెల కాపరి. ఆ విధంగా గొర్రెల కాపరి వాళ్ళను ఆ గొర్రెలను నడిపిస్తాడు. గొర్రెలు కూడా ఆయన్నే వెంబడిస్తా ఉంటాయి. ఆ విధంగా ప్రభు మనకు నిజమైన కాపరిగా ఉంటున్నాడనే విషయము మనము తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత చూస్తే 3వ వచనానికి వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎంత కోపం వచ్చిందో ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరి మీద? ఈ చెడు కాపర్ల మీద. ఆ తర్వాత నాయకులు, మేకలు అంటున్నారంటే మనం ఒకసారి హెచ్కేలో చూస్తే ఆ మేకలను గురించి వాటన్నిటిని గురించి ఉంటుంది. ఆ నాయకులను వాళ్ళందరినీ కూడా నేను శిక్షిస్తాను. 34:10 చదువుతున్నానండి. 34:10 యెహెజ్కేలు 34:10 ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నా జీవం తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి తనే కేర్ తీసుకుంటా అని చెప్తున్నాడు ప్రభు. వాళ్ళకు విరోధంగా అయినా నేనే కేర్ తీసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే సైన్యములకు అధిపతిగా యెహోవా తన మందయకు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. ఈ గొర్రెలను ఏం చేస్తారంట ప్రభు? గొర్రెలను మరి గుర్రాల్లాగా చేస్తాడంట. అశ్వాల లాగా చేస్తాడంట. గుర్రాల్లాగా చేస్తాడు. గొర్రెల పని వేరు, అశ్వాల పని వేరు కదా. అశ్వాలంటే ఇవి ఈ గుర్రాల కంట వాటిని గురించి మరి యోబు గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు యోబుతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు, అనేక జంతువులను గురించి, తన సృష్టిని గురించి మాట్లాడుతూ వస్తారు కదా. అక్కడ మాట్లాడేటప్పుడు 39వ అధ్యాయంలో మరి 29వ వచనం నుంచి 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈ గుర్రాలను గురించి మాట్లాడతారు. ఆ గుర్రాలంట ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తామా అని ఉంటాయంట. అంతగా పవర్ఫుల్ గా స్పీడ్ గా పరిగెత్తాయి. గుర్రాల్లాగా వేగంగా పరిగెత్తే వాళ్ళని కంపేర్ చేస్తా ఉంటారు. చిరుతపులతో, గుర్రాలతో కంపేర్ చేస్తూ ఉంటారు మనుషులు. అంటే అంత స్పీడ్ గా పరిగెత్తాయి అనమాట. ఒకసారి యోబు 39:25 వచనం చదువుతున్నానండి. 24 కూడా చదువుతున్నాను. ఉద్దండ కోపంతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదం విని ఊరకుండదు. బాకానాదం వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. కాబట్టి ఆ విధంగా మరి తన బిడ్డలు, తన పిల్లలు ఇజ్రాయలైట్స్ గొర్రెల్లాగా ఉన్నారు. మరి వాళ్ళు ఆ చాలా రాంగ్ సైడ్ వాళ్ళను లీడర్స్ లీడ్ చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా గుర్రాల్లాగా చేస్తాను. ఇంకా ఏమాత్రము గొర్రెల్లాగా వాళ్ళు ఉండరు. యుద్ధంలో మరి పరిగెత్తి యుద్ధం చేసే ఆ యొక్క గుర్రాల్లాగా నేను వాటిని చేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. నెరవేరిందా ఈ యొక్క ప్రవచనం? నెరవేరిందా? జకర్యా కాలంలో అయితే అసలు నెరవేరలేదు. ఆ తర్వాత మెక్కబియన్ రివోల్ట్ అప్పుడు కొంతవరకు వాళ్ళు యుద్ధం చేశారు రాజుతో. ఆ తర్వాత ఏమైనారు? పూర్తిగా చెదిరిపోయినారు. ఎక్కడెక్కడ దేశాలన్నిటికీ చెదిరిపోయినారు. ఎప్పుడైతే మళ్ళీ ఒక నేషన్ గా 1948లో ఏర్పడినారో క్రమంగా 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 డెవలప్ అవుతూ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ మనకందరికీ తెలుసు.
వాళ్ళతో యుద్ధం చేయాలంటే అందరూ భయపడతారు. ఎలా వీళ్ళు గెలుస్తున్నారని ఆశ్చర్యపోతారు. అదేవిధంగా మరి ఒక్క దేశం అయితే వాళ్ళతో యుద్ధం చేయలేమని మరి అనేక దేశాల్లో వాళ్ళు కలిసి ఇజ్రాయెల్స్ తో యుద్ధం చేస్తారనమాట. ఆ యొక్క ఇంటెలిజెన్స్, ఆ ప్లాన్స్, మరి ఆ శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చినాయంటే కేవలము వాళ్ళు ప్రభు మీద ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి బలాలన్నీ వచ్చినాయి. సో ఆ విధంగా ప్రభు గొర్రెల్లాంటి ఆ ఇశ్రాయేలును వాళ్ళనందరినీ మరి గుర్రాలు లాగా మార్చి యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించి ప్రభు వాళ్ళను మరి ఈ విధంగా నడిపిస్తా ఉన్నారు. ప్రజెంట్ స్టేటస్ చూస్తే చాలా భయం వేస్తుంది కదా, ఎప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వస్తుందో అనే భయం అన్ని కంట్రీస్ వాళ్ళకు ఉంది. అంతగా మరి వాళ్ళు భయపడతా ఉన్నారు, వాళ్ళని చూసి భయపడతా ఉన్నారు. సో ప్రభు ఈ విధంగా తన బిడ్డలకు సాయం చేస్తా ఉన్నారు. 10వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. సో ఇక్కడ ప్రభును 3 రకాలుగా ఇక్కడ వర్ణిస్తా ఉన్నారు. వాళ్ళలో నుంచి, ఆ జనంలో నుంచి మరి ఒక వ్యక్తి వస్తాడు. మనకందరికీ తెలుసు ఆయన ఎవరో కాదు, ప్రభువే అన్నమాట. ఆ ప్రభువే వస్తాడు, ఒక మెస్సియా వస్తాడని చెప్తా ఉన్నారు. అందుకనే ఇజ్రాయిట్స్ ఇవన్నీ ప్రభు ప్రవచనాలు చెప్తున్నాడు కాబట్టి మాకు మెస్సియా వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడని ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అయితే ఆ మెస్సియాని గురించి ఇక్కడ 3 మాటలు చెప్పబడుతున్నాయి, మెటాఫర్స్ అంటే సింబాలిక్ గా చెప్పబడుతున్నాయి. ఏంటి? ఒకటేమో మూలరాయి, రెండోదేమో మేకు, మీకు మూడోదేమో యుద్ధపు విల్లు. సో మూలరాయిగా పోల్చబడినాడు ప్రభు, అదేవిధంగా మేకుగా పోల్చబడినాడు, యుద్ధపు విల్లుగా పోల్చబడినాడు. మనం ఇంతకు ముందు మూలరాయిని గురించి 3వ అధ్యాయం, జకర్య 3వ అధ్యాయము చదివేటప్పుడు చాలా బాగా ధ్యానించుకున్నాం. ఈ యొక్క రెండవ అంశం మేకును గురించి ధ్యానించుకుంటే ఏంటి, ఈ మేకును గురించి ప్రభు ఒకసారి మాట్లాడతారు ఒక వ్యక్తిని గురించి. యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23 చూస్తే ఆ ఇది అసలు ఎల్లాకీము అనే అతని గురించి చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుందంటే 23వ వచనంలో, దిట్టమైన చోట మీకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. సో ఇది ఎల్యాకీమును గురించి అప్పుడు చెప్పబడిన ప్రభువును గురించిన ప్రవచనం ఇది. ఆయన ఇలా ఉంటాడంట, మరి దిట్టమైన చోట కొట్టబడిన ఆ, మేకులాగా స్థిరపరుస్తారంట. అంటే ఎప్పుడైతే గోడకు మేకు బాగా కొట్టినామంటే అది ఇంకా దాన్ని తీయడం కూడా చాలా కష్టం అవుతుంది కదా. కొన్నిసార్లు దీన్ని టెంట్ పెగ్ అని కూడా మనం భావించుకోవచ్చు. ఏదైనా టెంట్ వేసినప్పుడు మనం ఇప్పుడైతే షామేనాలు వేసుకుంటున్నాం కదా, అప్పుడు ఏం చేస్తారు, మేకులు కొట్టి దానికి ఆ తాళ్ళు కడతారు కదా పడిపోకుండా ఉండడానికి. ఆ విధంగా కూడా మనం భావించుకోవచ్చు. లేదా మేకుకు ఆ, గోడకు మేకు కొట్టి దాని మీద చాలా బరువులు మోపుతా ఉంటారు, గుడ్డల పెట్టి వేస్తూ ఉంటారు. ఆ విధంగా నేను వాళ్ళకు ఉంటాను, మరి ఒక నా భుజాల మీద నేను మోస్తానని చెప్తా ఉంటాను అనమాట. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది 24వ వచనంలో 2వ భాగంలో, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించదను. ఆ యొక్క ఇజ్రాయిల్స్ అందరినీ కూడా, పిల్లలను పెద్దలందరినీ కూడా ఆయననే మోస్తాడంట, ఆయన మీదనే వేలాడదీస్తాడంట. అంటే తన భుజాల మీద ఎలా ప్రభు వాళ్ళను మోసుకొని వెళ్తాడో మనం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో చూస్తే, మిమ్మల్ని అందరినీ నా భుజాల మీద మోసుకొని వచ్చినాడని చెప్తాడు ప్రభు. ఆ విధంగా మరి ఒక మేక ఏ విధంగా ఎంత బరువునైనా భరిస్తుందో పెద్ద మేకు, మరి వీళ్ళని కూడా ప్రభు ఇశ్రాయేలీయులను ను ఆ విధంగా మోస్తానని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకో మాట చూస్తే యుద్ధపు విల్లు అనే మాట ఉపయోగించబడింది. యుద్ధపు విల్లు అంటే ఇది వెంటనే మనకు గుర్తు చేసేది ఏంటి, ఆయన యుద్ధశూరునిగా ఉన్నారు. ఈ మాటను మరి మోషే గారు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత 15వ అధ్యాయం 3వ వచనంలో మనకు చెప్తా ఉన్నారు అనమాట. సో ప్రభు వాళ్ళకు మూలరాయిగా ఉంటాడు, అదేవిధంగా మేకుగా ఉంటాడు యుద్ధాన్ని చేయడానికి, మరి వాళ్ళకు యుద్ధ విల్లులాగా కూడా ఉంటాడు అనేది మనం చూస్తాము. ఒక మాట మాత్రం చూస్తాం దీంట్లో, హబక్కూకు హబక్కూకు 3వ అధ్యాయం 9వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారా ఎవరైనా? విల్లు వరలో నుంచి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు,
భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. కాబట్టి ఆయన తన విల్లును సిద్ధపరచుకున్నాడు, తన బాణాలను సిద్ధపరచుకున్నాడు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మూలరాయి అనేది, మేకు అనేది, యుద్ధపు విల్లు ఇవన్నీ కూడా దేన్ని తెలుపుతున్నాయంటే ప్రజలు ఈ యొక్క ఇజ్రాయెలైట్స్ యొక్క వాల్యూ అంతా, వారి యొక్క గొప్పతనం అంతా కూడా ఎవరి మీద ఆధారపడింది? ప్రభువు మీదనే ఆధారపడింది. ప్రభువు సహాయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు గెలుస్తా ఉన్నారు. ప్రతి యుద్ధంలో కూడా గెలుపు చవి చూస్తూ, విజయాన్ని చవి చూస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు అనమాట. ఆ విధంగా అప్పుడు ఇస్రాయెలైట్స్ కు విజయాన్ని ఇచ్చిన ప్రభు ఇప్పుడు మన విషయంలో కూడా అదే మనకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నేను మీ తరఫున యుద్ధం చేస్తాను. మనం గుర్తు చేసుకుంటే జమీమా ఆ మాటనే చెప్పింది కదా, నా తరఫున యుద్ధం చేస్తాననే వాక్యాన్ని నేను చెప్తా ఉన్నాను ఆడేటప్పుడు అని ఆ క్రికెటర్ జమీమా చెప్పడం మనం విన్నాం. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసేవాడు ప్రభువే. ఘనత అనేది మనకి ఏదైనా ఘనత ఉంది అంటే అది ప్రభు నుంచే వస్తుంది. మనం ఏమైనా అచీవ్ చేయగలిగినాము, గొప్ప విషయాలు సాధించగలిగినాము, ఒక మంచి టీచర్గా పేరు తెచ్చుకున్నాము, ఒక మంచి మేనేజర్గా లేదా ఒక మంచి తల్లిగా పేరు తెచ్చుకున్నాము, ఇంకా చాలా ఒక సైంటిస్ట్ లాగా అనేక విషయాలు కనుక్కున్నాము, ఒక డిపార్ట్మెంట్లో చాలా గొప్పగా ఉన్నాము మనము అంటే అదంతా కేవలము ప్రభు కృపనే. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనము అవన్నీ సాధించగలం. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే ఇదంతా నా ఘనత, నేను కాబట్టి ఇది అచీవ్ చేసినాను అని అనుకుంటా ఉంటాం. కానీ అది కాదు. ప్రభు సహాయం చేస్తేనే మనం ఏదైనా సాధించగలం అనమాట. మరి మనం చూస్తే ఆ ఇంకా చివరిలో చూస్తే బాధించేవాడు వారిలో నుంచి బయలుదేరును. ఇక్కడ అప్రెసర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు కానీ యాక్చువల్గా మరి ఇంగ్లీష్ లో అయితే ఆ విధంగా లేదు. బాధించేవారు కాదు కానీ రూలర్ అక్కడి నుంచి బయలుదేరుతారనే మాట కొన్ని వర్షన్స్ లో ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా రూలర్స్ కూడా ప్రభువే రూలర్ గా ఈ లోకానికి రావడం మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 5, 6, 7 చదువుకుందాము. వారు యుద్ధము జకర్యా గ్రంథం. చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాల వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును కనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. నేను యూదా వారిని బలశాలుగా చేసేదను. ఏసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. ఎఫ్రాయిము వారు గలాడ్యుల వంటి వారగుదురు. ద్రాక్షరసపానం చేయువారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారి హృదయపూర్వకంగా ఉల్లసింతురు. ఈ మాటలన్నీ చదువుతా ఉంటే ఎంత సంతోషం వేస్తుంది కదా, వాళ్ళని ఎంతగా దీవిస్తున్నాడు ప్రభు అనిపిస్తుంది. ఈ 5వ అధ్యాయంలో చూస్తే మరి యుద్ధాన్ని గురించి, వాళ్ళ విక్టరీస్ గురించి మళ్ళీ రాయబడింది. ఏ విధంగా వాళ్ళు అచీవ్ చేస్తారు, వాళ్ళ శత్రువులు బురదలో పడతారంట. ఒకసారి మీకా గ్రంథంలో ఈ మాట చూస్తాం. మీకా గ్రంథము 7:10 చూస్తే, మీకా గ్రంథము 7:10, నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అన్నది అవమానం నందును, అది నా కళ్ళకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. శత్రువులు ఎలా ఉంటారంట? వీధిలో ఉన్న బురదలాగా తొక్కబడతారంట. అంతగా వాళ్ళ మీద విజయాన్ని దయచేస్తారు. మరి వాళ్ళు యుద్ధం చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే గుర్రాలను ఎక్కినారో, వాళ్ళకి అపోజిట్ గా గుర్రాల మీద వచ్చినారో యుద్ధం చేయడానికి, వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. ఇదంతా కూడా మరి ప్రభు వాళ్ళకు తోడైనారు కాబట్టి ఆ విధంగా జరుగుతుందని 5వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు ప్రభు. అలా విధంగా మనకి ఎప్పుడైతే ప్రభు తోడైంటాడో మనకు కూడా ప్రభు అదే విధంగా విజయాన్ని దయచేస్తా ఉన్నారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తే 6వ వచనాన్ని చూస్తే, యూదా వారిని బలశాలుగా చేస్తాను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి నివాస స్థలం ఇస్తాను అని చెప్తున్నారు ప్రభు. యూదా వాళ్ళంటే మరి రిప్రజెంట్ సదరన్ కింగ్డమ్, దక్షిణ దేశాన్ని గురించి తెలియజేస్తా ఉంది. అదేవిధంగా యోసేపు సంతతి వాళ్ళకంటే నార్థరన్ కింగ్డమ్, ఉత్తర దేశాన్ని గురించి తెలియజేస్తా ఉంది. వాళ్ళకంట నివాస స్థలాన్ని ఇస్తారంట. మనం చాలా వచనాలు చూస్తా వచ్చినాం. వివిధ దేశాల్లో చెదిరిపోయిన వారిని అందరినీ నేను సమకూరుస్తాను అనే మాటలు, ఈ ప్రవచనాలు చాలా మంది ప్రవక్తలు చెప్తూ వచ్చారు. ఇంతకుముందు మనం వాటన్నిటిని చూసాం.
చుట్టూ ఎక్కడెక్కడ ఏ ఏ కంట్రీస్ లో చెదిరి ఉన్నారో ఆ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా నేను గ్యాదర్ చేస్తానని ప్రభు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి నివాస స్థలాలు కూడా ఇస్తానని ప్రభు చెప్తాను అనమాట. వాళ్ళ మీద జాలి పడతాను నేను అని మరి వాళ్ళకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఒకసారి వాళ్ళు ఎంతగా కంపాషనేట్ గా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తే హోషేయ గ్రంథం చూస్తే హోషేయ 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. హోషేయ 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ద్రాక్ష యూదా చెట్లను హోషేయ 1:7. అవే అయితే నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. జ్యోతి 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 ఎస్. హోషేయ 1:7 నేను చదువుతాను. అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఇంకా ముందు వర్షంలో చివరి భాగం చూస్తే ఏమని చెప్పబడింది? ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను అని చెప్పిన ప్రభు చివరికి వచ్చేటప్పటికి అయితే యూదా వారి మీద జాలి పడతాను అని చెప్తున్నాడు ప్రభు. అంత కంపాషనేట్ గాడ్. ఎంతో మనం చేసే తప్పులను బట్టి మన మీద సీరియస్ అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ మన ఎడల జాలి చూపిస్తూనే వచ్చినాడు. ఈ 6వ వర్షంలో చివరి భాగంలో ఏం చెప్తా ఉన్నాడు? నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారిని మనవిని ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. వాళ్ళని విడిచిపెట్టినాను. ఇప్పుడైతే బబులోన్లో ఉన్నప్పుడు విడిచిపెట్టినాడు, వివిధ దేశాలకు పోయినప్పుడు ప్రభు వాళ్ళని విడిచిపెట్టినాడేమో అనిపిస్తా ఉంది. కానీ ఆ సంగతిని వాళ్ళు మర్చిపోతారని చెప్తున్నారు. మనము ఈ మాట చాలాసార్లు చూసుకుంటా ఉంటాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో చూస్తే 14వ వచనం. యెషయా 49:14లో అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొంచున్నది. 15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్తా ఉన్నాడు ప్రభు. వీళ్ళు మర్చిపోయినారు, ప్రభు విడిచిపెట్టినాడు, మమ్మల్ని మర్చిపోయినారు అనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా, అంటే వాళ్ళకున్న బాధ, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టినాడే, మమ్మల్ని విడిచిపెట్టినాడే అనే బాధ అంతా పోయి మళ్ళీ వాళ్ళకు సంతోషాన్ని ఇస్తాడు. వాళ్ళు ఆ విషయాన్ని ఇంతకాలం మమ్మల్ని ప్రభు విడిచిపెట్టినాడు కదా అనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా ఇంకా ఎక్కువగా వాళ్ళకు ఆశీర్వాదాలు ఇస్తారు అనమాట. అందుకని 7వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? ఎఫ్రాయిం వారు బలాఢ్యుల వంటి వాళ్ళ అగుదురు, ద్రాక్షరస పానం చేయనట్లు మనము అక్కడ కూడా చూసుకున్నాం కదా. ఈ యొక్క ఆ, ముందు అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూసాం ఎట్లా వాళ్ళు యవ్వనులు ఎలా వాళ్ళు సంతోషిస్తారనే విషయం మనం చూస్తాం. సో ఇక్కడ మరి ఎఫ్రాయిం వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఎఫ్రాయిం అంటే ఆ 10 గోత్రాల వాళ్ళని గురించి చెప్తా ఉన్నారు అనమాట. వాళ్ళు బలాఢ్యుల వాళ్ళ వంటి వారు అవుతారంట. ఎంత అందరినీ ఆ యొక్క ఇజ్రాయలైట్స్ అందరినీ సూచిస్తా ఉంది ఇది. వాళ్ళు ఎంతగా సంతోషిస్తారు అనే విషయం, ద్రాక్షరసము ఇవన్నీ చెప్పినారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని అర్థం. అదేవిధంగా మరి ఆ మనము ఆ చెప్పుకున్నాం కదా ఎంతగా ఎలా వీళ్ళు సంతోషంగా ఉన్నారు. మనం చూసిన వాళ్ళు అనుకుంటారంట ఎంత సంతోషిస్తున్నారు, వాళ్ళు హృదయపూర్వకంగా ఉల్లసిస్తున్నారు, ఆనందంగా కనపడుతున్నారు అనుకుంటారంట. చూస్తే మరి మనము 9వ అధ్యాయం 17వ వర్షంలో కూడా ఈ మాటనే వాళ్ళు సంతోషించగా మనం చూస్తాం. సో మరి వాళ్ళు ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు వీటిని గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారనే దాన్ని అది రిప్రజెంట్ చేస్తా ఉంది. మిగిలిన వాళ్ళందరితో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నట్టుగా రాయబడతా ఉంది. వాళ్ళ సంతోషం అనేది మిగిలిన వాళ్ళకు తెలియబడతా ఉంది. మరి మన విషయం ఎలా ఉంది? మన విషయాన్ని మనల్ని చూసినప్పుడు అందరూ ఏమనుకుంటా ఉన్నారు? మనం సంతోషంగా ఉన్నామా? ప్రభు మనల్ని తన ప్రేమను బట్టి, కృపను బట్టి రక్షించుకున్నాడు. ఆ నిశ్చయత ఉన్నప్పుడు ఇంకా ఏ విషయంలో అయినా మనం దిగులు పడొచ్చా? దిగులు పడతామా? పడడానికి అవకాశం ఉందా? అదే కదా గోలు. ప్రభుతో నిరంతరం ఉండి ఆ రాజ్యంలో నిన్ను నివసింపజేస్తానని ప్రభు చెప్పినప్పుడు ఈ లోకంలో మనకు వచ్చే కష్టాలు, నష్టాలు, మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏ విధంగానైనా మనం కుంగరిస్తాయా? ఎలా చూస్తున్నారు మనల్ని? ఇక్కడ ఒక మాట రాయబడింది కదా, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడతారంట. పేరెంట్స్ అంత సంతోషంగా ఉంటే వాళ్ళు బిడ్డలు ఐడెంటిఫై చేస్తున్నారంట వీళ్ళు నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారని. ఒక సిస్టర్ ఉంది, ప్రేయర్ వేరే గ్రూప్ లో అటెండ్ అవుతా ఉంటది ప్రేయర్ కు. తను ముస్లిం, తర్వాత ప్రభుని నమ్ముకుంది. మన మధ్య చెప్తా ఉంది ఒక 2-3 వీక్స్ బ్యాక్.
ఏమో అక్క, అసలు అటెండ్ కాలేకపోతున్నాను. మనసు రావట్లేదు ప్రేయర్ రావాలంటే మనసు రావట్లేదు. అంటే అంతగా కృంగిపోయింది. యాక్చువల్‌గా అయితే జరిగిన అందరిని జాయిన్ కాండి, జాయిన్ కాండి అని మెసేజ్‌లు పెడతా ఉంటది ప్రేయర్‌లో జాయిన్ కాండి అని. కానీ తనే ఆ మాటలు మాట్లాడుతోంది. అలాంటి కృంగదీసే పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉన్నాం మనం? అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషం ఉందా? ప్రభు మహిమ మాత్రమే. ఇంకొక చిన్న మాట చెప్తాను నేను. ఒక ఆంటీ ఉండేవాళ్ళు మాకు డిస్టెంట్ రిలేటివ్. ఆంటీ ఎప్పుడు చెప్పేవాళ్ళు, "ఏంటి మీరెప్పుడు సంతోషంగా ఉంటారే? మీకసలేం ప్రాబ్లమ్స్ రావా? ఎందుకంత సంతోషంగా ఉంటారు ఎప్పుడు" అనేది. అవును, ప్రభు మమ్మల్ని సంతోషంగా పెడుతున్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి వాటిని జయిస్తామనే నమ్మకాన్ని ప్రభువే ఇస్తున్నాడు. ఆ విధంగా ఎలా ఉంటున్నాయి మన మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం చూసిన వాళ్ళందరూ నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నారు అనే విధంగా మన లైఫ్ స్టైల్ ఉందా? మరి లేకుంటే వీళ్ళు దేవుడు దేవుడు అంటారు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఉన్నట్టే మొఖాలు వేలాడదీసుకొని ఉంటారు అనేటట్టుగా మన లైఫ్ స్టైల్ ఉంది. మన బిడ్డలు ఏం చెప్తున్నారు? మన ఫ్యామిలీ ప్రేయర్స్ ఎలా ఉంటున్నాయి? ఆనందంగా, సంతోషంగా చేసుకుంటున్నామా ఫ్యామిలీ ప్రేయరు? ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము. ఆ సంతోషం అనేది, ఉత్సాహం అనేది మన ఫ్యామిలీ ప్రేయర్స్‌లో కనపడుతుంది. ఇవన్నీ ఏ విధంగా ఇజ్రాయెల్స్‌కి వనకూర్చినానో, అదే విధంగా మీ అందరికి కూడా వనకూరుస్తున్నానని ప్రభు తన కృపను బట్టి మనందరికి కూడా వాగ్దానాలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ తెలియజేస్తున్నాడంటే మనం కూడా ఇలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అంత గొప్ప మేలు చేసినప్పుడు, పరలోకాన్నే ఇస్తా అన్నప్పుడు, ఈ లోకంలో మనము దుఃఖపడాల్సినది ఏమీ లేదు. కాబట్టే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు గదా పౌలు, ఆహ్, హ్మ్. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఆయనలో ఆనందించడం మొదలుపెడితే, మరి ఆయన ఆ ఆనందాన్ని ఎప్పుడు మనలో నిలుపుతా ఉంటాడు. అలాంటి ఆనందం గల వారిగా మరి ప్రభు మనల్నందరిని గూడా తన శక్తిని, బలాన్ని మనకిచ్చి, మనకొచ్చే అన్ని పరిస్థితుల్లో వాటితో మనం పోరాటం చేయడానికి ఆయనే శక్తినిచ్చి, మరి ఆనందంగా ఉండేటట్టుగా మనల్ని కాపాడుతూ వస్తారని, ఆనందాన్ని మనలో నిలుపుతాడని మరి ప్రభు మీద ఆ నమ్మకము, ఆ విశ్వాసంతో ప్రభు మనందరినీ నడిపించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.